వెల్కమ్ టు మా తులసి పూజ హోమ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ ఏంటంటే, ఇంట్లో కూరగాయలు లేకుంటే అసలు ఏం దిక్కు తోచదనమాట. ఏం చేయాలి అనేది, కూరగాయలు ఉన్నప్పుడు కూడా ఏం చేయాలనేది కూడా తోచదు కదా. ఇంట్లో ఎక్కువ కూరగాయలు ఉన్నప్పుడు ఉన్న వాటిలో ఏ కూరగాయని ఎంచుకొని ఏ కర్రీ చేయాలనేది అస్సలు దిక్కు తోచదు కదా. అలాంటప్పుడు అన్ని కూరగాయలు కలిపి ఇలా చేసుకోండి. ఇన్ని కూరగాయలని కలిపి కమ్మటి సాంబార్ చేద్దాం అనుకున్నానండి. మా ఇంట్లో అయితే కనుక ఇన్ని కూరగాయలు ఉన్నాయి. ఏ కూరగాయ చేయాలనేది నాకు అస్సలు దిక్కు తోచలేదు. ఒక కూరగాయని చేస్తే ఇంకో కూరగాయ చెడిపోతుంది. అలా కాకుండా అన్ని కూరగాయలను కూడా కలిపి ఇలా సాంబార్ పెట్టుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. సాంబార్ని చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. కొద్దిగా కరివేపాకుని వేసుకొని మెత్తగా కాకుండా కాస్త కోర్సుగా గ్రైండ్ చేసుకొని పొడినంతా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి 1 అర కప్పు నానబెట్టుకున్న శనగపప్పు, 1/4 కప్పు కందిపప్పుని వేసుకోండి. ఇలా వేసుకున్నాక 3 కప్పుల వరకు నీళ్లు పోసుకోండి. ఇలా నీళ్లు పోసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని శనగపప్పు కందిపప్పు అనేది మెత్తగా ఇంతవరకు ఉడికించాలి. ఈ పప్పులు అనేది ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడుకుతుందండి. ఇలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. శనగపప్పు కందిపప్పు అనేది ఇలా ఉడికిపోవాలి. ఇలా ఉడికించుకున్నాక ఈ పప్పునంతా కూడా పప్పు గుత్తితో మెదుపుకోవాలి. ఇలా మెత్తగా ఇంతవరకు మెదుపుకున్నాక ఈ మెదుపుకున్న పప్పునంతా కూడా కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఫస్ట్లో చూపించిన కూరగాయలన్నింటినీ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నానండి. ఏమేం కూరగాయలు తీసుకున్నానో చూపిస్తాను చూడండి. వంకాయ ముక్కలు, ఆలు ముక్కలు, టమోటా ముక్కలు, గోరుచిక్కుడు ముక్కలు, పచ్చి బఠానీ, బీరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, బెండకాయ ముక్కలు, ఉల్లిపాయలు, ఇంకా మీకు ఏమేం కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా కూరగాయలను యాడ్ చేయొచ్చండి. ఈ కూరగాయ ముక్కలన్నింటినీ పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ పోపు దినుసులు, 3-4 ఎండుమిర్చి, గుప్పడి కరివేపాకును వేసుకోండి. వీటన్నిటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇలా ఎక్కువసేపు అవసరం లేదండి. కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్లో. నేను ఇలా కూరగాయ ముక్కలన్నిటినీ వేసుకున్న తర్వాత ఇందులోకి రుచి తగినట్టుగా ఉప్పుని వేసుకోండి. 1 టీ స్పూన్ పసుపును వేసుకోండి. ఇలా వేసుకొని ఆయిల్లోనే ఇవన్నీ కూడా బాగా మగ్గాలండి. ఇప్పుడు వేసుకున్న మనం కూరగాయ ముక్కలన్నీ కూడా ఆయిల్లోనే మగ్గించుకోవాలి. అలా అయితేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది. సాంబార్ అనేది రైస్లోకి అయితే సూపర్గా ఉంటుందండి సాంబారు. ఇలా మూత పెట్టుకొని ఒక 50% మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. కూరగాయ ముక్కలు అనేటివి ఒక 50% ఉడికించుకుంటే సరిపోతుందండి. మిగతా 50% మళ్ళా రసంలో ఉడుకుతుందనమాట. ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకొని పెద్ద నిమ్మకాయ సజ్జంతా చింతపండును నానబెట్టుకున్నాను ఆల్రెడీ. అలా నానబెట్టుకున్న చింతపండులో నుంచి కూడా ఇంత చింతపండు రసం అయితే కూడా నేను యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మీరు తినే పులుపుని బట్టి చింతపండు అనేది ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చండి ఎక్కువగాను. మనం మెదిపెట్టుకున్న పప్పు ఉంది కదా అదంతా వేసుకోండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా అది కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియా పొడి వేసుకోండి. 1 టీ స్పూన్ సాంబార్ పొడిని కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది సాంబార్ అనేది. ఇవన్నీ వేసుకున్నాక 4-5 కప్పుల వరకు నీళ్లు పోసుకోండి. మరీ పలచగా లేకుండా సాంబార్ అనేది మరీ చిక్కగా లేకుండా ఇలా ఉంటే సరిపోతుందండి. తర్వాత ఒక పెద్ద ముక్క బెల్లం వేసుకోండి. టేస్ట్ బ్యాలెన్స్ అవుతుందన్నమాట. బెల్లం అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. 4 కరివేపాకు రెమ్మలు, కొద్దిగా కొత్తిమీరని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక ఇవన్నీ కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మరిగించండి. సాంబార్ రెడీ అయిపోతుంది. ఇలా 10 నిమిషాల పాటు మరిగించుకున్నాక చూపిస్తున్నాను చూడండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకుని వేసుకొని కలుపుకోండి. చాలా కమ్మగా వచ్చిందండి సాంబార్ అనేది. ఆ కూరగాయ అని ఈ కూరగాయ అనేది ఏం లేదండి. మీ ఇంట్లో ఏమేం కూరగాయలు ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ చేసి సాంబార్ని చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే డిఫరెంట్గా సాంబార్ టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో మాకు చెప్పండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుంటా.